తెలుగు జాతి జనులారా, తెలివిగల పౌరులారా, తెలుగు జాతి జనులారా, తెలివిగల పౌరులారా, కళ్ళు తెరిచి చూడండి ఈ వాస్తవం. కన్నీరు పెడుతోంది మన పూర్వ వైభవం. కళ్ళు తెరిచి చూడండి ఈ వాస్తవం. కన్నీరు పెడుతోంది మన పూర్వ వైభవం. 10 ఏళ్ల కిందట ప్రపంచమంతట రపరపలాడింది తెలుగు బావుట. ఇప్పుడేమో అందరి నోట ఒకటే మాట, అవినీతి మన జాతికి మారు పేరట. ఏమిటి మన పాపం, ఎక్కడుంది లోపం? కళ్ళు తెరిచి చూడండి వాస్తవం. కన్నీరు పెడుతోంది మన పూర్వ వైభవం. తెలుగు జాతి జనులారా, తెలివిగల పౌరులారా, తెలుగు జాతి జనులారా. అన్నపూర్ణని ఆంధ్రమాతకు పేరు, సాగునీటికే కరువయ్యారు రైతులందరూ. విత్తనాలు ఎరువులు అధిక ధరలకే కొంటున్నారు. ఆరుగాలం చెమటోడ్చి పక్క చిక్కిపోతున్నారు. పండించిన పంటకు రేటు రాక పస్తులు ఉంటున్నారు. వ్యయమే తప్ప సాయం లేక ఆత్మహత్యలే శరణన్నారు. కళ్ళు తెరిచి చూడండి. అందరికీ నమస్కారం. ఈరోజు జరుగుమల్లి మండలం నర్సింగోలు గ్రామంలో మానికొండ రమేష్ గారి ఆధ్వర్యంలో సుమారుగా 25 కుటుంబాలు తెలుగుదేశం పార్టీలో చేరటం చాలా సంతోషం. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత అధ్వానంగా ఉందో అవన్నీ అన్ని వర్గాల ప్రజలు విసికెత్తి వేసారిపోయారు. వాళ్ళందరూ గతంలో వీళ్ళందరూ కూడా వైకాపా ప్రభుత్వం వాళ్ళని కనీసం గౌరవం కూడా ఇవ్వకుండా వాళ్ళని చాలా ఇబ్బందులకు గురి చేశారు. మా ఇక్కడ నర్సింగోలు గ్రామ నాయకత్వం, మండల నాయకత్వం అందరూ కూర్చొని వాళ్ళకి స్పష్టమైన హామీ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళకి తెలుగుదేశం పార్టీలో తగిన గుర్తింపు, గౌరవం కూడా రాబోయే రోజుల్లో కూడా ఇస్తామని వాళ్ళని ఈ రోజు నుంచి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మేము వాళ్ళని మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈరోజు కొండేపి నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో అత్యధికంగా చేరికలు భారీ ఎత్తున జరుగుతూ ఉన్నాయి. ఇది మన ఎమ్మెల్యే స్వామి గారి తొలి విజయం. రాబోయే ఎన్నికల్లో రేపు 13వ తారీఖు జరగబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా బాలవీరాంజనేయ స్వామి గారు, ఎంపీగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారు మంచి మెజార్టీతోటి గెలవబోతున్నారని కూడా గారికి, నరసింహులు, గామతి, పాతూరు కోటేశ్వరరావు, అందరూ నాయకులకు, కార్యకర్తలు అందరికీ ఈరోజు తెలుగుదేశం పార్టీ జరిగిన సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు అందరిని ఆహ్వానిస్తున్నాను. మేము ఎన్నో ఇబ్బందులు పడి అవతల మనం చేసి కూడా ప్రయోజనం లేకుండా పార్టీకి ఇబ్బందులు పెడుతున్నారు కాబట్టి అందుకని మేము విరక్తి పుట్టి పార్టీ మీద ఎలాంటి పనులు కూడా చేయలేకపోయారు, హామీలు కూడా చేయలేకపోయారు. కాబట్టి మేమందరం నిర్ణయించుకొని స్వామి విజయానికి మనస్ఫూర్తిగా కృషి చేస్తామని చెప్పి మంచి మెజార్టీ తెప్పిస్తామని చెప్పి ఆకాంక్షిస్తున్నాను. మానికొండ రమేష్.